గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం అద్భుతమైనటువంటి ఆ యొక్క పరమాత్మని యొక్క విశ్వరూపాన్ని దర్శిస్తున్నాము. అర్జునుడు విశ్వరూపాన్ని దర్శించాలని ఎంతో కుతూహలంతో అడిగిన పిమ్మట ఆ దృష్టి అంటే ఆ మానసికంగా సంసిద్ధత చేసినటువంటి కృష్ణ పరమాత్మ తాత్కాలికంగా ఆ మానసిక సంసిద్ధత కలిగిందే తప్ప దీర్ఘకాల తపస్సుతో జ్ఞానంతో కలిగింది కాదు. కాబట్టి ఆ మనోనేత్రం, ఆ దివ్య చక్షువు కృష్ణ పరమాత్మ సమక్షములో ఆయనకు అనుభూతి కలిగింది. కాబట్టి అర్జునుడు మొదటిసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. తర్వాత భయకంపితుడు, భీతిల్లారు. ఎందుకంటే ఆయన చేసిన ప్రవృత్తి చాలా భయంకరంగా ఉన్నది. సకల సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు, మనుషులు, యుద్ధ వీరులందరూ కూడా ఆ భయంకరమైన ముఖాలలోకి అగ్ని జ్వాలలుగా ప్రజ్వరిల్లుతున్నటువంటి ఆ కోరలతో కూడి ఉన్న ముఖంలోకి ప్రవేశిస్తున్నారు. ఎలాగైతే పతంగాలు, మిడతలు ఎలాగైతే అగ్నిలోకి చొరబడి ఎలాగైతే నాశనం అవుతాయో అలా జరుగుతున్నది. ఈ విచిత్ర సందర్భాన్ని చూసి అర్జునుడికి సందేహం వస్తుంది. నేను శాస్త్రాలలో భగవంతుని యొక్క కరుణామయుడు, దయాగుణము, ప్రసన్నత చూశాము. ఇంత భయంకరంగా ఉగ్రరూపంగా ఉన్నటువంటి నీవెవరు, నీ ప్రవృత్తి ఏమిటి అని అడిగినప్పుడు భగవాన్ ఏమన్నాడంటే, నేను కాలతత్వమును, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ. ఈ యావత్తు సృష్టి అంతటిని లయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ ఋతేపిత్వాం, నువ్వు ఒకవేళ లేకున్నా, నువ్వు యుద్ధం చేయకున్నా, నా భవిష్యంతి సర్వే, వీళ్ళెవ్వరూ మిగలరు. ప్రత్యనీకేష్ యోధాహ, రెండు సైన్యాల్లో ఉన్న వారెవరు కూడా మిగలరు. అయితే మరి అర్జున్ ఏం చేయాలి? అందువలన ఉత్తిష్ట, గెటప్, యశోలభస్వ, యుద్ధం చెయ్యి, శత్రువులను ఓడించు, కీర్తిని పొందు, భూంక్ష్వ రాజ్యం సమృద్ధం, భోగాలు అనుభవించు. ఎందుకు? మయా ఏవ ఏతే నిహితా పూర్వమేవ, వీళ్ళందరినీ నేను ముందే చంపేశాను. నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్, నువ్వు కేవలము నిమిత్త మాత్రుడు కమ్ము. ఇది విచిత్రం. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తారు మన వాళ్ళు మహాత్ములు. స్వామి చిన్మయానంద ఒకసారి చెప్తుంటారు. ఏంటంటే, నసీరుద్దీన్ ముల్లా అని ఒక అతను ఉంటారన్న ఎడారుల్లో, అరేబియన్లో. ఆయన ఒకసారి తన ఇంటి వద్ద ఒక పెద్ద ఎగ్జిబిషన్లా పెట్టాడు అన్నమాట. నసీరుద్దీన్ ముల్లా పెడితే అతిథులు వచ్చారు, అందరికీ చూపిస్తున్నాడు అన్నమాట. ఇదిగో ఇది పులి తోక, ఇది పులి యొక్క కాళ్ళు,
ఇది సింహం యొక్క తోక, అది చేతులు, కాళ్ళు, రకరకాల అవయవాలన్నీ చూపెడుతున్నాడట మొత్తం. అయితే వచ్చినటువంటి గెస్ట్లు ఏమంటున్నారంటే, అబ్బో ఎంత వేటగాడో, ద గ్రేట్ హంటర్ నసిరుద్దీన్ ముల్లా అని పొగుడుతున్నారంట. కానీ ఒక అతను అన్నారంట, ఏంటండి మీరు చాలా గొప్ప వేటగాడు కదా, కానీ ఏ జంతువు యొక్క తల మాత్రం కనిపించడం లేదే, అన్ని భాగాలు కనిపిస్తున్నాయి అని అడిగారంట. అప్పుడు నసిరుద్దీన్ ముల్లా అంటాడు, ఏం చేస్తామండి, నేను వేటకు వెళ్ళేసరికి ఎవరో తల నరుక్కు తీసుకుపోతున్నారు అని అన్నాడండి. అంటే దాని అర్థం ఏంటి మీకు? ఆయన ఒక్క జంతువును కూడా చంపలేదు, వేట ఆడలేదు. ఎవరో చంపిన జంతువుల యొక్క భాగాలు తెచ్చుకొని పెట్టుకున్నాడు అనమాట నసిరుద్దీన్ ముల్లా. ఆ విధంగా భగవాన్ శ్రీకృష్ణ ఆల్రెడీ అందరినీ ఫినిష్ అయిపోయింది. అలా ఆయువు అయిపోయింది, ప్రారంధం అయిపోయింది. నువ్వు కేవలము నసిరుద్దీన్ ముల్లా లాగా నీ బాణాన్ని విడిచిపెట్టడమే ఉన్నది అన్నట్టు చెప్పాడు అర్జునుడు. అయితే మనకేముంటుంది మరి? ఈ విధంగా తను కాలతత్వాన్ని అని చెప్పాడు కదా, విశ్వం ఆయన శరీరం అయితే ఈ కాలం కూడా విశ్వంలో భాగమే కాబట్టి ఈ కాలతత్వం నేను అన్నాడు. అయితే ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది. ఏంటి? ఇంతకీ మనం మన చేతిలో ఏమీ లేదా? అంతా ఈశ్వరుని చేతిలో ఉందా? ఆ లలాట రేఖ అంటే నుదుటిపైన రాసినట్టు బ్రహ్మరాతేనా అని మనకి సందేహం వస్తుంది. అయితే మనం ఇంకేం చేయక్కర్లేదా అని. అయితే ఇక్కడ ఒక విచిత్రాన్ని మీరు గమనించాలి. ఏంటి? నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని ప్రకటించారు భగవాన్ కృష్ణ పరమాత్మ. అంటే విధి ఆడే వింత నాటకంలో మనమందరము పాత్రధారులము. అంటే జగన్నాటక సూత్రధారి, కపట నాటక సూత్రధారి అంటారు కదా మన వాళ్ళు. దాంట్లో మనము కేవలం కీలు బొమ్మలము, ఇన్స్ట్రుమెంట్స్, తోలు బొమ్మలం, మనకేమీ లేదా అని అంటే భగవాన్ అంటారు, మీరు ఒక విషయం గమనించాలి. ఏంటి? శాస్త్రం పూర్తిగా మన లలాట అంటే మన ముఖం పైన రాసే ఆ రేఖ ఏదైతే విధి ఉందో దాన్ని పూర్తిగా శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకంటే ఈ ఈశ్వరుని చేతిలో కీలు బొమ్మలు అనుకుంటే మనకు స్వేచ్ఛ లేదు అనేది స్పష్టమైపోతుంది. కానీ అది విరుద్ధం. మనకు స్వేచ్ఛ ఉంది అని చెప్తుంది శాస్త్రం. ఎందుకు? మనిషి బుద్ధి కలిగి ఉన్నాడు, వివేక బుద్ధి. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభీ నరాణాం బుద్ధి కేవల బుద్ధి తేషాం అధికో విశేష బుద్ధి విహీన పశుభీ సమాన అన్నారు. అంటే ఏంటి? ఆహారము, ఆకలిస్తే ఆహారము, అలసిపోతే నిద్ర, ప్రమాదం అనుకుంటే భయం, మరి సంతానోత్పత్తికి మైథునం, ఇవన్నీ పశువులకి, కీటకాలకి, జంతువులకి, మనకి అందరికీ సమానమే. మరి ఎక్కడ తేడా ఉంది? మనలో బుద్ధి ఉంది, వాటికి ఆ బుద్ధి లేదు. అది తేడా. మరి మన బుద్ధి లేకుండా మనం తిరిగితే, గొర్రెల్లాగా వెళ్తే మనకేమవుతుంది? జగమే మాయ బ్రతుకే మాయ, నీతులు చెబుతున్న గొర్రెల వినవోయి, తన పాఠం గుణపాఠం పాస్టర్ కలడు అని ఒకరు పంపించారు నా వీడియో. అలా పాడి అనుకున్నా, బాగా పాడారు అనుకున్నా. ఇది నేను కాదు, నేను చెప్పింది కాదు. ఎంత మనం చెప్తున్నా సనాతన ధర్మము, భగవద్గీత అని చెప్తుంటే గొర్రెలు వినట్లేదంట. వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పడానికి పాస్టర్ అక్కడ ఎదురు కాస్తుంది, కూర్చున్నాడు ఎదురుగా. కాబట్టి మన వాళ్ళు బుద్ధి వాడడం లేదు అని అర్థం. అందువలన మన తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది అనుకోవడము, ఇది కేవలము
ఫేటలిజం అంటారు. ఫేట్ మీద ఆధారపడతారు వాళ్ళు. అంటే విధి చేతిలో మనం కీలి బొమ్మలుగా ఉండిపోవడం అనేది తప్పు. శాస్త్రం విధిని నమ్ముతోంది, నమ్మొద్దు అనట్లేదు, కానీ అది ఒక్కటే నిర్ణయించదు. ఎందుకు మీరు చెప్పండి? గత జన్మల్లో చేసిన కర్మ ఫలితము విధి, దాన్ని ఎవ్వరూ తీసి పడట్లేదు. ఈరోజు మనకి ఈ శరీరం వచ్చిందంటే ఆ విధి మూలంగానే వచ్చింది. అంటే ప్రారబ్ధ కర్మ కూడా విధియే, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా విధియే. ఇవన్నీ కూడా ప్రారబ్ధ కర్మ అంటాం. అంటే శాస్త్రం కర్మ ఫలాన్ని నమ్ముతుంది. కర్మ ఫలానికే మనం ఇంకొక పేరు ఈశ్వర అనుగ్రహం, భగవంతుని అనుగ్రహము లేదా ప్రారబ్ధము లేదా విధి అంట. అయితే మన జాతకములో ప్రారబ్ధం ఎలా ఉందో ఎలా తెలుస్తుందండి? అంటే మన జాతకం ఎవరైనా చెప్తున్నారు కదండి, అప్పుడు ఏం చెప్తారంటే మన ప్రారబ్ధం ఎలా ఉంది అనేది కొంతవరకు చెప్తారు. కానీ మనకి ఈ జాతకములో ఉన్నటువంటి చుట్టూ ఉన్న నక్షత్రాలు, గ్రహాలు ఏవి కూడా మనకి ప్రభావితం చెయ్యలేవండి, ప్రభావితం చెయ్యవు. మరి మరి ఏమిటి ప్రభావితం చేస్తాయంటే మన ప్రారబ్ధమే మనల్ని ప్రభావితం చేస్తుంది. అందువలన చాలా మంది గ్రహాలను సెట్ చేస్తాము, నక్షత్రాలు సెట్ చేస్తాము, ఇదంతా అజ్ఞాన మూర్ఖత్వం. ఎందుకంటే మీకు ఏదైతే జాతకాలు చెప్తున్నారో ఆస్ట్ర జ్యోతిషం, దాంట్లో ఏం చెప్తారంటే మీ ప్రారబ్ధం కొంతవరకు ఎలా ఉంది అని చెప్తారు తప్ప దాన్ని ప్రభావితం చేసే శక్తి వాళ్ళకి లేనే లేదు ఎవరికి. అందువలన అది చేస్తే పోతుంది, ఇది చేస్తే పోతుంది, అది కాదు. ఇప్పుడు ఉదాహరణకి మనం కారులో వెళ్తున్నాం. కారులో వెళ్తుంటే అక్కడ పెట్రోల్ తన మీటర్ ఒకటి ఉంటుంది ఆ డ్రైవర్ దగ్గర. స్వామి పెట్రోల్ అయిపోతుంది, అలర్ట్, బి అలర్ట్, రిజర్వ్డ్ అయిపోయింది, బి కాషియస్, తొందరగానే పెట్రోల్ వేయాలి అని సిగ్నల్స్ వస్తాయి అక్కడ. అంటే మీకు పెట్రోల్ ట్యాంకులో పెట్రోల్ వేయాలని చెబుతుందే తప్ప పెట్రోల్ తను వేయదు, పెట్రోల్తో సంబంధమే లేదు ఆ మీటర్కి. అదే విధంగా ఇక్కడ మన జీవితంలో మీ ప్రారబ్ధం ఇలా ఉంది అంటారు తప్ప మీ ప్రారబ్ధాన్ని మార్చే శక్తి ఏ జ్యోతిష్యానికి కానీ ఏ జ్యోతిష్యుడికి కానీ లేదు. మరి మీ ప్రారబ్ధం అలా ఉండేటప్పుడు మీరేం చేయాలి? మీ ప్రారబ్ధమునకు ఇంకొక శక్తి ఒకటి తోడై ఉన్నది. ఒక్క ప్రారబ్ధంతో పని అవ్వదు. ఏంటది? దానినే పురుషార్థం అంటారు. ఇంగ్లీష్లో అయితే ఫ్రీ విల్ ఫేట్ రెండు ఉంటాయి. ఇలా తీరి ఫేట్ అంటే ప్రారబ్ధము, ఫ్రీ విల్ అంటే పురుషార్థము అని అర్థం చేసుకుంటారు. అవి పూర్తిగా కాదు, కానీ కొంతవరకు కాంప్రమైజ్డ్ వెర్షన్ అన్నమాట. అందువలన ఇక్కడ విధిని నమ్మడానికి చాలా తేడా ఉన్నదండి. ఎందుకు? మన జీవితాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలు ఉంటాయి. దాంట్లో విధి లేదా ప్రారబ్ధం ఒకటి. అంతే తప్ప ఒక్క ప్రారబ్ధము లేదా ఒక విధి నా తలరాతే మొత్తం నిర్ణయిస్తుందంటే అది అజ్ఞానము, అది తప్పు. విధి కాకుండా మన జీవితాన్ని ఇంకెన్నో ప్రభావితం చేస్తాయి. వాటిలో మనకున్నటువంటి స్వేచ్ఛ, దాన్నే పురుషార్థము లేదా ఫ్రీ విల్ అంటారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మనకున్న లక్ష్యాలు కాదు విధి అంటే మన ప్రారబ్ధము లేదా విధి ప్లస్ మనకున్నటువంటి స్వేచ్ఛ పురుషార్థం రెండు కలిపి మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయన్నమాట. ఇప్పుడు మీరు చూసుకోండి, 50% అనుకున్నాం శాంపుల్గా, 50% విధి లేదా ప్రారబ్ధం అనుకుంటే మరొక 50% మనము ప్రయత్నించే స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది. అంటే మీరు అనొచ్చు, కరెక్ట్గా 50% ఉంటాయా స్వామి? నో. ఒక్కొక్కసారి మీ యొక్క ప్రారబ్ధం డామినేట్ చేస్తుంటుంది, ఒక్కొక్కసారి
మీ యొక్క ప్రయత్నం డామినేట్ చేస్తుంటుంది మీ జీవితంలో, మీ భవిష్యత్తులో. కాబట్టి మన యొక్క విధి లేదా ప్రారంధము ప్లస్ మనకున్నటువంటి స్వేచ్ఛతో కూడినటువంటి ప్రయత్నము, ఈ రెండే మన భవిష్యత్తు నిర్దేశిస్తాయి అని మీరు గుర్తుంచుకోవాలి. అందువలన కేవలము విధి రాత, విధిని తప్పించుకోలేము. మాకు కొన్ని శ్లోకాలు మేము చూసాము, కొంతమంది గురువులు ప్రవచనకారులు చాలా బాగా చెప్తారు, శివుని ఆజ్ఞ లేని చీమైనా కుట్టదు, అంత ఈశ్వరాజ్ఞతో జరుగుతుంది, నేను కేవలం డమ్మి, నమ్మకపోతే సుమ్మి, ఎందుకు వచ్చింది కమ్మి అని మనం అనుకోకూడదు. మనము కేవలము డమ్మీలము కాదు, మనకంటూ ఒక స్వేచ్ఛ ఉన్నది, ప్రయత్నించే స్వేచ్ఛ మనలో ఉన్నది. అందువలన ఈ ప్రారంధం అనేది 50% కొంతవరకు ఉంటే దానితో పాటు మన ప్రయత్నం కూడా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు చెప్తాను చూడండి, మనం జనరల్గా ఈ ప్రయత్నం ఎవరైతే బద్ధకస్తులు, లేజీ ఉంటారో వాళ్ళు తన యొక్క ప్రయత్నాన్ని విడిచిపెట్టి అంత భగవంతుడే నడుపుతున్నాడని పలుకుతారు పలుకులు. నాహం కర్త, హరికర్త, నాహం కర్త, శివకర్త అంటారు, నేనేమి చేయట్లేదు అంటారు. కానీ ఇక్కడ మీరు ఎప్పుడైతే మీకు స్వేచ్ఛ, మీ ప్రయత్నాన్ని మీరు విస్మరిస్తారో అప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఇక్కడ దాంట్లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలతో పాటు ఏదో పికిల్ అంటే పచ్చడి మాదిరిగా కొన్ని అల్పమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. అయితే మీకు నేనంతా నా స్వేచ్ఛ లేదు, ప్రయత్నం జీరో, మొత్తము నా విధి ప్రారంధం ప్రకారంగా జరుగుతుంది అని మీరు అనుకున్నారు అనుకోండి, అయితే దాని వలన కూడా ఎటువంటి ప్రయోజనం ఉంటుంది నేను చెప్తా. ఎందుకంటే మనం చేసే మంచి చెడులు అన్నింటికీ ఈశ్వరుడే కారణము, ఈశ్వరుడు మీద నెట్టేస్తాం మనం. ఇది మీకు ఒక అవకాశం. మీరు దేనికి కూడా కర్త కాదు, మీరు దేనికి కూడా బాధ్యులు కారు. ఎందుకు? ప్రతి ఒక్కటి ఈశ్వరుని మీద, మీరు భగవంతుని మీద మీరు నెట్టేస్తారు. అందువలన జనరల్గా మన దుర్మార్గాలు, మన యొక్క దురాఘాతాలు, మన యొక్క అరాచకాలు, మన యొక్క అవినీతి, చూసారా, అవినీతి పరులు, దొంగలు అందరూ కూడా నేనేం చేయలేదు, అంత ఒక శక్తి దేవుడు నడిపించాడని చెప్పేస్తా. దుర్యోధన అదే చెప్పాడు, కృష్ణ పరమాత్మకు ఎదురుగా చెప్పాడు, నువ్వు నాకేం ధర్మ సూక్తులు చెప్పక్కర్లేదు, ఏ గోలే, యు ఆర్ కమ్ ఫ్రమ్ ద విలేజ్, యు ఆర్ ఎ కౌ హెర్డ్ బాయ్, ఆవులు మెప్పుకుని నీకేం తెలుసు, నేను ధర్మశాస్త్రాలు చాలా బాగా చదివాను. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి ధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోసి తథా కరోమి, యథా నియుక్తోస్మి తథా కరోమి. నా యొక్క హృదయంలో ఒక శక్తి నడిపిస్తుంది, అది ఎలా ప్రేరణ కలిగిస్తుంటే అలా చేస్తున్నాను. నాకు ధర్మము తెలుసు కానీ నేను అది పాటించను, నాకు అధర్మము తెలుసు కానీ చేయకుండా ఉండలేను అని దుర్యోధన చెప్పాడు. ఈ విధంగా ఎలాగ తప్పించుకున్నాడు చూసారా. అందువలన మనం చేసిన ప్రతి ఒక్కటి ఈశ్వరుని మీద, భగవంతుని మీద నెట్టేయొచ్చు. చూసారా, తప్పులు చేయడము, పొరపాట్లు చేయడం మానవ సహజం. ఆ తప్పుల్ని, అపరాధాలని ఇతరుల మీద నెట్టేయడము మరింత మానవుని యొక్క స్వాభావికం అని చెప్పారు శాస్త్రములు. అందుకే చూడండి, ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది, అనేక చెడు పనులు, ఉగ్రవాద కార్యకలాపాలు అన్ని వాళ్ళే చేస్తారు. ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి భారతదేశం మొత్తం చేస్తుందండి అని మన మీద నెట్టేస్తుంటారు. కేవలము వాళ్ళ యొక్క దురాగతాలు, వాళ్ళ యొక్క చెడు, వాళ్ళ యొక్క అపరాధాలు, వాళ్ళ తప్పుల్ని వాళ్ళు చేసి మన మీద నెట్టడం ఎలా ఉంటుందో, ప్రతి మనిషి కూడా తను చేసిన పొరపాట్లు, అపరాధాలన్నీ ఎదుటి వాళ్ళ మీద నెట్టడానికి ముందుంటాము.
కాబట్టి ఇక్కడ మనం చేసినవన్నీ భగవంతుడి మీద నెట్టేస్తాం అన్నమాట. అంత ఈశ్వరేచ్ఛండి, అంత నాకేముంది, అంత భగవంతుని మీదే భారము అని దీన్నే పలాయనవాదము అంటారు. తప్పించుకొని తిరిగేవాడు ధన్యుడి సుమతి. కాబట్టి ఇంకొక లాభం, చిన్న లాభం ఇంకోటి ఏంటంటే, మనలో ఎటువంటి చిన్న సానుకూల లాభం కూడా కనిపించినప్పుడు, అన్ని ప్రతికూలంగా ఉండేటప్పుడు మనకు కలిగినటువంటి ఏవైతే ఆటుపోట్లు వస్తాయి కదండి, వాటిని తట్టుకోవడానికి ఈ విధంగా భగవంతుని మీద మనం పెట్టడము మనకు కొంత గుండె ధైర్యం, అంటే మనకు ఒక రకమైనటువంటి ధృతి కలుగుతుంది. ఎలాగా అంటే ప్రతిదానిని చిరునవ్వుతో స్వీకరించే, అంగీకరించే ఒక తత్వం మనలో ఏర్పడుతుంది. ఎందుకు? ప్రతిదానికి భగవంతుడు కారణం అని చెప్పడం వల్ల. ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తించండి, ఈవెన్ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా ఎప్పుడైతే అరణ్యవాసం చెయ్యాలి అనేది నిర్ణయం అయ్యిందో, అప్పుడు లక్ష్మణ స్వామి వెంటనే ధనస్సు తీసి, ఇలా కాదు, నేనిప్పుడే ఈ అయోధ్యని నాశనం చేసేస్తాను, అవసరమైతే ఈ ముసలాడిని కూడా చంపేస్తాను, హతం చేస్తాను అంటాడు. ఎవరా ముసలాడు తెలుసా మీకు? ఎవరో కాదు, దశరథ మహారాజు. చూసారా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్ని చదువుకున్నాడు లక్ష్మణుడు. కానీ ఆ ఆవేశంలో ఏమన్నాడు? ఈ ముసలాయన్ని కూడా వేసాడు, హతమార్చేస్తాను అన్నాడు రాముని కోసం. కానీ రాముడు ఏమన్నాడు తెలుసా? కేవలం ఈ సూత్రమే పాటించాడు. అక్కడ రాముడు కూడా కొంతకాలం ఈ సూత్రం పాటించాడు. అంతా విధి ఆడుతున్న నాటకము తమ్ముడా, లక్ష్మణ, విధి ఆడుతున్న నాటకములో మనం ఎదిరించకూడదు, మనం అంగీకరించాలి అని ఈ విధంగా శ్రీరామచంద్రుడు కూడా చిరునవ్వుతో అంగీకరించాడు అరణ్యవాసాన్ని. అందువలన ఇప్పుడు మీరు చూడండి, ఈవెన్ శంకరాచార్య భాష్యములన్నిటిలో ప్రస్థానత్రయం, అన్ని ఉపనిషత్తులకి, భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలు భాష్యం రాశారు. ఎవరు? శంకరాచార్య. ఆయన ఏమన్నారంటే, ఇంతవరకు ఈశ్వర స్వేచ్ఛను స్వీకరిస్తే చిన్న ప్రయోజనాలు రెండు చూసాం, పర్వాలేదు, తాత్కాలికమైనప్పటికీ పర్వాలేదు. కానీ ఒకవేళ మొత్తం మన జీవితం అంతా ఈ ప్రారబ్ధము విధి మీదే నడుస్తుంది అనుకుంటే మనకు అనేక సమస్యలు ఎదురవుతాయి అంటున్నారు శంకరాచార్య. ఏంటవి? ఒకవేళ భగవంతుడే అంతా చేస్తున్నాడు అనుకుంటే, ఆయన చేతిలో మనం కేవలం కీలుబొమ్మలు అనుకుంటే ఏమవుతుంది? ఎవరైతే ఇవన్నీ చేస్తారో వాళ్ళని కర్త అంటారు. అయితే ఇప్పుడు నిజమైన కర్త ఎవరు? ఈశ్వర. మనము ఆయన చేతిలో పనిముట్లు. ఇప్పుడు కారు ఒక పనిముట్టు అండి, దాన్ని డ్రైవ్ చేస్తున్న డ్రైవరు. యాక్సిడెంట్ అయితే కారుకి ఎఫ్ఐఆర్ చేస్తారా, డ్రైవర్కా? డ్రైవర్కి. ఎందుకు? డ్రైవర్ కర్త అక్కడ, కారు కారకం, కరణం, ఇన్స్ట్రుమెంట్. కాబట్టి మనం చేసినటువంటి కర్మలన్నిటికీ కర్త ఎవరు? ఈశ్వర. మనము కరణములు, అంటే పనిముట్లు. అంటే యహ కర్త భవతి సయేవ భోక్త భవతి. ఎవరైతే కర్తలో వాళ్ళే భోక్త అవుతారు, వాళ్ళే సంసారులు అవుతారు. సో దీన్ని బట్టి మీకేమైంది? ఈ సృష్టిలో ప్రతి ఒక్క మనిషి చేసే కర్మలన్నిటికీ కర్త ఎవరండి? భగవంతుడు. మరి ఈ కర్మలన్నీ చేస్తున్నటువంటి ఆయనే భోక్త, ఆయనే కర్త. అంటే ఆయన పెద్ద సంసారే కదా. అందువలన మనం ఎవ్వరము సంసారులం కాదు, ఈశ్వరుడే పెద్ద సంసారి, భగవంతుడే అవుతారు. ఎందుకు? ఆయన కర్మలన్నిటి కర్త కాబట్టి, ఆ కర్మలోకి, ఆ కర్మ ఫలాలకు ఆయనే బాధ్యత కాబట్టి, అందువలన ఆయనే పెద్ద సంసారి అవుతారు. అంటే కర్మఫలం అంటే పుణ్యపాపాలు కాబట్టి ఈ పుణ్యపాపాలన్నీ ఆ యొక్క భగవంతునికి చెందుతాయి. అంటే హత్యలు, దోపిడీలు, మానభంగాలు, అనేక రకమైనటువంటి ఈ అఘాత్యాలు ఏవైతే ఉన్నాయో
మనం ఏమి చేయడం లేదంట నేరస్తులు కూడా. ఎందుకు? అంత భగవంతుడే కదా. అందువలన సంచిత ప్రారబ్ధి ఆగామి కర్మలన్నీ ఎవరు చెందుతాయి? మనకు కాదు, భగవంతుడికే చెందుతాయి. అందువలన ఆయన మహా సంసారి కాబట్టి ఈ కర్మల ఈ సంసారం చేసే ఈ భగవంతుడికే అన్ని అవసరం. ఏంటి? ధర్మసూత్రాలు ఇవన్నీ ఎవరు చదవాలి? భగవంతుడు చదవాలి, మనకు కాదు. ఎందుకు? మనం కర్తలం కాదు కదా, మనం కర్మలు చేయట్లేదు, మనం కేవలం పనిముట్లు. ఘోరమైనటువంటి సమస్య ఇది, చాలా పెద్ద సమస్య. భగవంతుడు మహా సంసారం మారిపోతాడు అలాగైతే. మనకి ఎప్పుడు ఏ స్వేచ్ఛ లేదు, కేవలం విధి అనుకుంటే, భగవంతుని చేతిలో మనం కీలు బొమ్మలు అనుకుంటే భగవంతుడే మహా సంసారం అవుతాడు. మనమేమవుతాము? మనం ఎప్పుడు సంసారమే కాదు, అసలు మనం కర్మలు చేస్తేగా మనం కర్తలమే కాదు, మన పనిముట్లు కేవలం ఆయన చేతులు. అందువలన మనము అసంసారులము అయిపోతాం. జీవులందరూ అసంసారులు అవుతారు. భగవంతుడు మహా సంసారి, పెద్ద సంసారం అవుతాడు. అందువలన దీన్ని బట్టి మీరు చూడండి, పుణ్యపాపాలు మనకి అంటవు. మరి పుణ్యపాపాలు ఎవరికి ఉంటాయి? పుణ్యము పాపాలు అన్ని మూటలు మూటలు కట్టలుగా భగవంతునిలోనే ఉంటాయి. ఇంతకీ ఈ పుణ్యపాపాలు అంటకపోతే కలిగే ప్రయోజనం ఏంటి? మోక్షము. మనం ఆల్రెడీ మోక్షం కలిగి ఉన్నాం ఇప్పుడు. మరి ఎవరికి మోక్షం లేదు? భగవంతుడికి మోక్షం లేదు. మరి ఆయన మోక్షం కోసం ఏం చేయాలి? తపస్సు చేయాలి. ఎవరు? భగవంతుడే తపస్సులు చేయాలి. వ్రతాలు, తపస్సులు, ఈ యొక్క భగవద్గీత లాంటివి, ఉపనిషత్తులు అన్ని ఎవరు చదవాలి? భగవంతుడు చదవాలి, మనం కాదు. ఎందుకు మనం చదవక్కర్లేదు? మనకు అది పుణ్యపాపలు ఉంటే కాదండి, మనం అసలు కర్తలమే కాదు కదా. కాబట్టి సర్వము భగవంతునికే. కాబట్టి ఆయన ప్రాతకాలంలో లేచి, బ్రహ్మముహూర్తంలో లేచి అనేక తపస్సులు, వ్రతాలు, యజ్ఞ యాగాలు చేస్తూ పుణ్య పాపాలను రెండింటిని వదిలించుకోవాలి. ఎవరు? భగవంతుడు, మనం కాదు. ఇంకొకటి, ఇది ఒక పెద్ద సమస్య. మూడో సమస్య మీరు గమనించాలి. ఏంటి? భగవంతుడే అంతా చేస్తున్నప్పుడు మన చేతిలో ఏమీ లేదని మీరు అనుకున్నట్లయితే, అలా భావించినట్లయితే, ఈ కష్టాలన్నింటికి కారణం ఎవరవుతారు? భగవంతుడే అవుతాడు. అందువలన కొంతమందికి దుఃఖము, కొంతమందికి సుఖము, కొంతమందికి ధనము, కొంతమందికి పేదరికము, కొంతమందికి ఆరోగ్యము, కొంతమందికి అనారోగ్యము, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? భగవంతుడే చేస్తున్నాడు. అందుకు ఆయన ఒక్కడే చేస్తున్నాడు, మనం కీలు బొమ్మలం కాబట్టి. దీన్ని బట్టి ఆయన కరుణామయుడు, దయాసాగరుడు అనడానికి వీలు లేదు. ఆయన అత్యంత పక్షపాతి, ఆయన అత్యంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రాణుల్ని, మానవుల్ని అందరినీ వాళ్ళు పక్షపాతిగా, వీళ్ళు చుట్టాలు, బంధువులనే తారతమ్య భేదాలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుడే అత్యంత క్రూరుడిగా మారిపోవాల్సి వస్తుంది. మనం ఏమీ కాదు, మనం కీలు బొమ్మలు అనుకుంటే ఎంతటి ప్రమాదాలు వస్తాయో చూసుకొని ఆలోచించండి ఒకసారి. మొదట్లో అండానే బాగే ఉంది, నేను కీలు బొమ్మనండి, నేను ఇన్స్ట్రుమెంట్ అండి, నా అహంకర్త, హరికర్త చెప్పడానికి బాగుంటాయి. మీరు ఒక్కసారి బుద్ధి పెట్టి ఇవన్నీ విశ్లేషిస్తే అప్పుడు అర్థమవుతుంది మీ బాధ్యత ఏమిటి, పరమాత్మ భగవంతుని బాధ్యత ఏంటని చెప్తాం త్వరలో. అందువలన ఇంత తారతమ్యాలు, భేదభావాలు కలిగి ఉన్నాయి కాబట్టి, అన్నిటికీ భగవంతుడే కారణం కాబట్టి ఆయనకి ఒక అత్యంత ఘోరమైనటువంటి, కఠోరమైనటువంటి హృదయం కలవాడు అని మనం భావించాల్సి వస్తుంది. అందువలన ఎందుకు? పోనీ ఆయనకి జాలి లేకపోవడం అంటే భగవంతుడికి ఆయనకి ఏం తెలుసండి అంటే అలాగేం కాదు. ఆయన సర్వజ్ఞ అని శాస్త్రం చెప్తుంది. ఆయన బలహీనుడు కాబట్టి ఆయన ఏం చేయగలడు అన్నది వీలు లేదు. సర్వశక్తిమంతుడు అని చెప్తుంది శాస్త్రం. అంటే అంత శక్తి ఉండి, అంత జ్ఞానం ఉండి, ఇంత విభిన్నమైనటువంటి తారతమ్యాలు ఎందుకు సృష్టిస్తున్నాడు సృష్టిలో? అందువలన ఆయన దయామయుడు కాదు, కరుణామయుడు కాదు, ఆయన అత్యంత కఠోరమైన వాడు భగవంతుడు అనుకోవాల్సి వస్తుంది. అనుకోవాల్సి వస్తుంది. మనలో ఎటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రము, మనలో ఎటువంటి ప్రయత్నం చేసే హక్కు మనకు లేదనుకుంటే అలాంటి ప్రమాదాలు వస్తాయని చెప్తున్నారు శంకరాచార్య. ఇంకొకటి వైషమ్యము. దేవుని మీద అంత భారం మనం వేసామనుకోండి, అందువలన ఇప్పుడు ఏమంటున్నారు? ఈ మనుషులని
అనేక రకాల విభిన్నమైనటువంటి తారతమ్యాలు సృష్టించడం కూడా ఈశ్వరునిదే తప్పు అవుతుంది. మరి మరి అనేక రకమైనటువంటి మనకి ఇబ్బందులు కలిగిస్తున్నారు. కాబట్టి ఈ అన్నిటినీ కలిపితే ఈ పక్షపాత ద్వారాన్ని కలిగి ఉన్నాడు భగవంతుడు అని మనకు తేలిపోతుంది. ఇంకొకటి, భగవంతుడే కర్త అయితే మనం కేవలము పనిముట్లు అనుకుంటే మనం చేసే ప్రతి కర్మలకి మనం బాధ్యతలు కాం. మనం అప్పుడేమవుతుంది, పుణ్యపాపాల గురించి ధర్మము అధర్మాల గురించి చెప్పే శాస్త్రం ధర్మశాస్త్రాలన్నీ వ్యర్థం. ఎందుకు? అవి మనకు అక్కర్లేదు. మన పుణ్యపాపాలు మనకు లేవు, అన్ని భగవంతుల్లోనే ఉన్నాయి మొత్తం. దీన్ని బట్టి భగవంతుడే ఈ ధర్మశాస్త్రాలు చదువుకోవాలి తప్ప మనకు అక్కర్లేదు. మరి ఉపనిషత్తుల్లోనూ వేదముల్లోనూ సత్యం వద ధర్మం చర స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్య అన్నారు. అవన్నీ వ్యర్థం అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మనలో చాయిస్ ఎన్నుకునే అవకాశమే లేకుండా పోతుంది. ఎందుకు? మనం కేవలము కరణం అంటే ఇన్స్ట్రుమెంట్లం కదా. ఇప్పుడు కారు వెళ్తుందండి, కారు వెళ్తుంటే కారు ఎప్పుడైనా నేను ఇటువైపు వెళ్తాను అటువైపు వెళ్తాను అని ఎంచుకునే అవకాశం ఉంది కారుకి? కారు నడిపే వ్యక్తే నిర్ణయించాలి, ఎంచుకునే అవకాశం. కాబట్టి మనకి ఎటువంటి ఎంచుకునే అవకాశాలు, మనకి చాయిసెస్ లేవు. ఇప్పుడు మనలో ఏమీ లేదు, కేవలం ఈశ్వరుని యొక్క చేతిలో జరుగుతున్న నాటకము అని మనం భావించినట్లయితే ఏమవుతుంది? మనకి ఎటువంటి ఎంచుకునే చాయిస్ లేదు. కానీ మనలో ఒక రకమైనటువంటి సంఘర్షణ ఉందా లేదా మీ అందరికీ తెలుసు. ఎందుకు? మనలో నేనేం చెయ్యాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం తినాలి, ఏం కొనాలి, ఇవన్నీ మనలో చాయిస్ ఉన్నాయి. అంటే మనలో ఒక సంఘర్షణ ఉన్నది. సంఘర్షణ అంటే పోలిక, కంపారిజన్. అందువలనే ఆ సంఘర్షణ ఉన్నది కాబట్టి ఆ సంఘర్షణ నుంచి మనకి ఎంచుకునే అవకాశం మనం చూస్తున్నాం, మన అనుభవంలో ఉంది. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? మనకు ఒక స్వేచ్ఛ ఉన్నది అని తెలుస్తుంది. మీరు ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తారు, అక్కడికి వెళ్తే ఇదే కొనాలని రూల్ ఎవరు పెట్టరు. మీకు అనేక వస్తువులను మీరు ఎంచుకునే అవకాశం మీకు ఉంది. ఫస్ట్ అసలు సూపర్ మార్కెట్కి వెళ్ళాలా వద్దా అనే ఒక సంఘర్షణ మీలో మొదలవుతుంది. వెళ్ళిన తర్వాత ఏది కొనాలి అనే ఒక ఎంచుకునే అవకాశం మీకు ఉంటుంది. అదేవిధంగా పలాయిందే కొనాలి అనే ఒక స్వేచ్ఛ మీకు ఉన్నది. అంటే మీకు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అంటారు. కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణం. ఈ కాన్ఫ్లిక్ట్, ఈ చాయిస్ ఫ్రీ విల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటి అంటే మనలో ఉన్న సంఘర్షణ మనకి ఎంచుకునే ఒక అవకాశము, అదేవిధంగా మనం ప్రయత్నించి ఆ స్వేచ్ఛ మనకు ఉన్నాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే మనకి కేవలము భగవంతుని చేతిలో కీలుబొమ్మలము పనిముట్లమే కాదు, మనకు కూడా కొంత స్వేచ్ఛ ఉన్నది అని స్పష్టమవుతుంది. అందువలన ఈ సంఘర్షణ ఎందుకు వస్తుంది? మనకి ఎంచుకునే చాయిస్ ఉంది కాబట్టి సంఘర్షణ వచ్చింది. ఎంచుకునే చాయిస్ లేదనుకోండి, ఆ సంఘర్షణే రాదు. అందువలన మిగతా విశ్వాసాల్లో మీరు నమ్మండి అంటారు, అంతే. మీకు అవకాశం ఇవ్వరు. ఒక సనాతన ధర్మంలోనే మీరు నమ్మొద్దు, మీరు వివేకముతో ఆలోచించండి అని చెప్తారు ఉపనిషత్తులు. అందువలన వికల్పం ఎందుకు వస్తుందంటే మనకి స్వేచ్ఛ ఉన్నది కాబట్టి వికల్పాలు వస్తున్నాయి. ఆ యొక్క స్వేచ్ఛకి మనం స్వేచ్ఛనే పురుష ప్రయత్నం, ఇక్కడ పురుష అంటే మగవాళ్ళు కాదండి, మానవ ప్రయత్నం అంటారు. ఓకే, ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నాం అనుకోండి, మన యొక్క డ్రైవర్కి ఎటువంటి సంఘర్షణ ఉండదు. ఎందుకు? ఆయనేం నిర్ణయించడు. మనం ఎటువైపు వెళ్ళమంటే అటు వెళ్తారు. ప్యారడైజ్ వెళ్ళండి, ప్యారడైజ్ వెళ్తారు. లేకపోతే అమీర్పేట వెళ్ళండి, అమీర్పేట వెళ్తాడు. ఏమైనా డ్రైవర్కి ఏమైనా సంఘర్షణ అవుతుందండి? వికల్పం ఆయన చేతులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మనం ఎలా నిర్ణయిస్తే అలా వెళ్తారు. అందువలన
ఇప్పుడు మనము ఈ సూత్రాన్ని భగవంతుడి యజమాని అనుకుందాం. మనం ఆయన చేతిలో ఉన్న కేవలము ఒక పనిముట్లు, డ్రైవర్ లాగా అనుకుందాం. పోనీ అంటే మనము కూడా ఎటువంటి సంఘర్షణ అక్కర్లేదు మనకి. ఎందుకు? ప్రతి విషయంలో భగవంతుడే నిర్ణయించాలి కాబట్టి. కానీ అలా జరుగుతుందా? అలా జరగట్లేదు. ఎందుకు? మనమే అన్నీ నిర్ణయించుకుంటున్నాము. అంటే మన లోపల కూడా భగవంతుని యొక్క తత్వం మన లోపల కూడా ఉన్నది కాబట్టి అది పూర్తి స్థాయి స్వేచ్ఛ స్వాతంత్రంతో కూడుకుని ఉన్నది కాబట్టి ఆ స్వేచ్ఛ మనలో కూడా ఉంది. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు చాలా మంది అంటారు, నాకు ఎటువంటి ప్రయత్నించే అవకాశం లేదండి, నాకు ఏం అసలు అక్కర్లేదండి. ఏమంటారు? అయితే నేను కనీసము ఆలోచించను, నాకు ఆలోచన అక్కర్లేదు అన్నాను అనుకోండి, అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆలోచించే బుద్ధి మానవులకు ఇచ్చారు భగవంతుడు. దాన్ని ఆలోచించకుండా ఉంటే పశువులతో సమానం. కాబట్టి ఆలోచించే వారినే మీరు ఎంకరేజ్ చెయ్యాలి. ఇలా జడంగా ఏం ఆలోచించకుండా ఉండేవారిని మీరు దూరం పెట్టాలి. అంటే ఇప్పుడు మీకు చివరికి ఏమర్థమైందంటే మన భవిష్యత్తుని కేవలము విధి ఒక్కటే నిర్ణయిస్తుందా? మీరు ప్రశ్న వేసుకోండి. విధి అంటే భగవంతుని చేతుల్లో ఉన్నది విధి, ప్రారబ్ధము. అదొక్కటే మన భవిష్యత్తు నిర్ణయిస్తుందా లేదా? చెప్పండి. లేదు. మరి ఏమిటి నిర్ణయిస్తుంది అంటే ఆ విధి, మనకున్నటువంటి స్వేచ్ఛతో కూడా ఉన్నటువంటి మానవ ప్రయత్నం, ఈ రెండు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. రెండు కలిపే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. కాబట్టి జంతువులకి ఈ ఫెసిలిటీ లేదు. కేవలము విధి ఆధారంగానే జంతువులు జీవిస్తాయి. కానీ మనిషి మీద రెండు శక్తులు పనిచేస్తాయి. రెండు శక్తులు పనిచేస్తాయి. ప్రతి క్షణము ఈ విధి మరియు మీ యొక్క ప్రయత్నము, ఈ రెండు పనిచేస్తుంటాయి. అయితే మీకు ఒక్కొక్క సందర్భంలో ఈ ప్రయత్నము డామినేట్ చేస్తుంది విధి కంటే. మరొక సందర్భంలో విధి బలంగా ఉంటుంది. అందువలన రెండు సమాన స్థాయిలో ప్రభావం చూపుతాయి అనుకోవడం అక్కర్లేదు. అలా చూపొచ్చు కూడా. ఇదంతా మనిషికి మాత్రమే జరుగుతుంది, జంతువులకు లేదు అని గుర్తుంచుకోవాలి. అందువలన రెండు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే మరి కృష్ణ పరమాత్మ నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అని ఎందుకు అన్నారు? ఇది ప్రశ్న. ఎక్కడి నుంచి వచ్చింది మన యొక్క ఈ డిస్కషన్ అంతా? ఎందుకు వచ్చిందంటే కృష్ణ పరమాత్మ నువ్వు నిమిత్రంగా ఉండు. నిమిత్రంగా భవ అంటే నిమిత్రంగా ఉండు, నిమిత్త మాత్రంగా ఉండు. ఏ సవ్యసాచిన్, ఏ అర్జున, నువ్వు గొప్ప యుద్ధవీరుడు, రెండు చేతులతో యుద్ధం చేయగలవు. కానీ నువ్వు కేవలం ఇక్కడ నిమిత్త మాత్రంగానే ఉండాలి. అంటే దీని అర్థం ఏంటండి? ఇక్కడ నిమిత్త మాత్రం అంటే ధార్మికమైనటువంటి ధర్మ జీవనం గడపాలని అర్థం అండి. ఎందుకంటే భగవంతుడు జగత్తుని సృష్టించిన తర్వాత ఈ ప్రకృతికి కొన్ని నియమాలతో సృష్టి జరిగింది. అంటే సృష్టితో పాటు నియమాలు వచ్చాయి. ఆ నియమాల ఆధారంగానే సృష్టి జరుగుతుంది ప్రవాహంగా ముందుకి. అందువలన ఆ నియమాలను మనం గౌరవించుకుంటూ ఎవరైతే జీవిస్తారో, ఓకే, మనకి ఆ ప్రకృతి నియమాలు పాటించేటప్పుడు మనకి ముఖ్యంగా రెండు వస్తాయి. మన ఎదురుగా ఎంచుకునే మార్గం అనుకుంటుంది. ఏంటి? నేను ధర్మంగా పోవాలా, రాగద్వేషాలతో కూడున్నటువంటి అధర్మంగా పోవాలా అని రెండు చాయిస్ వస్తాయి మనకి. అందువలన చూడండి, సరైన సమయంలో మీరు ట్యాక్స్ కట్టాలా వద్దా, మీరు అక్కడ ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ పడితే మనం ఆగాలా వద్దా, అదేవిధంగా నేను అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా, అదేవిధంగా నేను అవినీతి చెయ్యాలా అవినీతి చెయ్యొద్దా, ఇవన్నీ మన చాయిస్. కానీ ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో
ధర్మ సూత్రాలుగా ఎప్పుడైతే ఉన్నాయో ఆ భగవంతుడు కూడా ధర్మ సూత్రములుగానే పనిచేస్తాడు. అందువలన ఎప్పుడైతే అర్జునుడు అటువంటి ధర్మ సంకటములో పడ్డాడో ధర్మశాస్త్రం అతను యుద్ధం చెయ్యాలి అంటుంది. ఎందుకు? ధర్మాల మధ్య ఆయనకి మోహం కలిగింది. అందువలన భగవాన్ ఏం చెప్పారు? స్వధర్మమపి చావేక్ష నవికంపితుమర్హసి ధర్మ్యాదియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. నువ్వు స్వధర్మపరంగా చూసినప్పటికీ నువ్వు యుద్ధం చెయ్యను అనడానికి వీల్లేదు. ఎందుకు? ఇంత ధర్మం కోసం నువ్వు చేసే యుద్ధము క్షత్రియులకు లభించడం అనేది ఒక గొప్ప అపురూపమైనటువంటి ఒక గొప్ప అవకాశం. దాన్ని విడిచిపెట్టకూడదు. అందువలన క్షత్రియుడి యొక్క ధర్మం ఏంటి? ధర్మాన్ని రక్షించాలి. కాబట్టి దుర్యోధన ఏం చేస్తున్నాడు? అధర్మానికి పాల్పడుతున్నాడు. మరి అధర్మ పరులను శిక్షించి ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత క్షత్రియ వీరుడికి ఉన్నది. మరి దాన్ని నువ్వు పాటించకపోతే నువ్వు పాపమే పొందుతావు అని చెప్తున్నాడు. అందువలన మరి అర్జునుడికి ఎందుకు ఈ ప్రాబ్లము? ఆయన రాగద్వేషాలతో కూరుకుపోయాడు. భీష్మ ద్రోణులు నావారు, గురువు, నా తాత, ఇది. అందువలన ఆయన బాధ ఏంటి? కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషి విప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అందువలన ఆయనకి రెండున్నాయి ఆయన ముందు. మరి ధర్మంగా నేను జీవించాలి, ధర్మంగా నిర్వర్తించిన కర్తవ్యాన్ని పాటించాలా, రాగద్వేషాల మాట విని ఆ రాగద్వేషాలకు అనుకూలంగా అధర్మ మార్గంలో జీవించాలా అని రెండున్నాయి ఆయన ముందు. అందువలన ఆయన ఒకటే గోల పెట్టేటప్పుడు, నాకు ధర్మ సమ్మూఢ చేతాహ అంటే నీ ధర్మము అధర్మం గుర్తించలేకపోతున్నాను. యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. కాబట్టి నేను రాగద్వేష మోహాల్లో పడిపోయి ధర్మము అధర్మము ఆ వివేకం కోల్పోయాను. అందువల్ల నా తక్షణ కర్తవ్యం ఏమిటో నిర్ణయించి నాకు ఏది శ్రేయస్సు మంచి కలుగుతుందో అది చెప్పు, నేను నీ పాదాల వద్ద పడి ఉన్నాను అని చెప్పాడు అర్జునుడు. అందువలన కృష్ణ పరమాత్మ చేసినటువంటి కంప్లీట్ బోధ ఏమిటి? భగవద్గీత. నీ యొక్క స్వభావంకి రాగద్వేషాలకి నువ్వు లొంగవద్దు, ధర్మాన్ని పాటించు. ఎందుకు? యావత్తు జగత్తంతా ధర్మ సూత్రాలపై నడుస్తుంది. నువ్వు ఆ సూత్రాలను పాటించి అంగీకరించి పాటించు. ధర్మాన్ని పాటిస్తే భగవంతుని యొక్క ఇచ్చని పాటించినట్లు అవుతుంది. ఎందుకంటే భగవంతుని కోరికని ధర్మం అంటారు ఇక్కడ. అందువలన అప్పుడు నీ యొక్క ప్రయత్నాన్ని వదులుకున్నట్టు కాదు. ఎందుకు? నీ యొక్క ప్రయత్నము ఈశ్వరుని యొక్క ఆ విధి కలిసిపోతాయి రెండు కూడా. ఎందుకు? రెండు చేతులు కలిసేసరికి మనము ఈశ్వరుని చేతులు కీలు బొమ్మలా అనిపిస్తుంది మీకు, కానీ నిజానికి కీలు బొమ్మలు మనం కాదు. ఎందుకంటే మనకి ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ధర్మ మార్గాన్ని పాటించడమే నువ్వు నిమిత్త మాత్రుడు. ధర్మ సూత్రాలను పాటించుకుంటూ నువ్వు వెళ్ళిపోతే మంచి ధర్మ జీవనం గడిపినప్పుడు నువ్వు కేవలము పనిముట్టు కాదు, అలాగని కేవలము భగవంతుని చేతిలో కీలుబొమ్మ కాదు. నువ్వు భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది, నీ ప్రయత్నం ఉంటుందని లెక్క అని అర్థం. అందువలన ఇక్కడ నిమిత్త మాత్రం అంటే ఏంటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు కర్మ డ్యూటీ ఆచరించడం యందే నీకు అధికారము, నీకు స్వేచ్ఛ ఉన్నది. స్వేచ్ఛ ఉంది, లేదని కాదు, కానీ దానికి వచ్చినటువంటి ఫలితం పైన నీకు అధికారం లేదు. అది ఈశ్వర అనుగ్రహానికి వదిలేయండి అని చెప్పారు. చివరికి మనకి అటు ఇటు తిప్పి చివరికి వచ్చినటువంటి మనకి సందేశం ఏంటంటే చివరికి మీ ప్రయత్నాన్ని శక్తి వంచన లేకుండా ధర్మబద్ధంగా మీ ప్రయత్నించినప్పుడు దానికి కావలసినటువంటి ఫలితము రిజల్ట్ ఈశ్వర అనుగ్రహంగా మీకు లభిస్తుంది. అందువలన
మనం ఏం చేయాలి ఇప్పుడు? సరిగ్గా రాగద్వేషాలకు లోను కాకుండా జగత్తులో ఈశ్వరుని సూత్రాలు ఆయన యొక్క స్వరూపంగా పనిచేస్తున్నాయి కాబట్టి, అందుకే సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, అతిథి దేవో భవ. అందువలన సత్కర్మలనే చేయుము, దుష్కర్మలను చేయొద్దు, హింస చేయొద్దు, దొంగతనం చేయొద్దు. ఇలాంటివన్నీ కూడా ధర్మ సూత్రాల కింద వచ్చాయి. అందువల్ల మనం ఏం చేయాలి? ధర్మ్యాద్యుద్ధ శ్రేయన్యతో క్షత్రియస్య విద్యతే. అంటే ఒక క్షత్రియ వీరుడికి ధర్మ యుద్ధానికి మించినటువంటిది గొప్పది ఇంకేమీ ఉండదు. అందువలన నీ క్షత్రియ ధర్మాన్ని పాటించడమే భగవంతుని చేతిలో పనిముట్టుగా అర్థము. అంతే తప్ప నువ్వు కేవలము ఒక జడమైనటువంటి ఒక వస్తువుగా మారిపోవడం కాదు. మన బుద్ధి వాడుతూ ధర్మాధర్మాలు వివేక్షణ చేసి ధర్మంగా మనం నడుచుకోవడమే ఈశ్వరుని చేతిలో మనము పనిముట్లు కాకుండా నిమిత్త మాత్రము అంటారు. అందువలన నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ అనేటప్పుడు మీకు ఒక స్పష్టత వచ్చేయాలి. గీత చదువుకున్న స్టూడెంట్లందరికీ దీని మీద సందేహం ఉండకూడదండి. ఎందుకంటే అటు తిప్పి ఇటు తిప్పి ఈ నిమిత్త మాత్రం భవసవ్య సాచిన అనే ఒక వాక్యాన్ని పట్టుకొని ఈ భారతదేశం కొన్ని వందల సంవత్సరాలు జడముగా ఉండిపోయి, జడముగా రాళ్ళు చెట్లుగా మిగిలిపోయారు జనం. అందుకే ఈ ఇతర విదేశాల నుంచి వచ్చిన శక్తులు అనేక దురాఘాతాలకు పాల్పడి ఈ దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వంలో మగ్గించారు. కాబట్టి మనకి బుద్ధి ఉంది, గొర్రెలుగా మారిపోకూడదు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడో పరలోకములో ఉన్నాడు ప్రభువులు. మనము పుట్టినప్పటి నుంచే మనం పాపులము. పాపోహం పాప కర్మాహం ఇది ఇది వింటేనే నాకు కర్ణ కఠోరంగా ఉంటుంది. ఇప్పటికీ మన గుడిలో దేవాలయాలు పాపోహం పాప కర్మాహం అని చుట్టూ తిరిగేస్తుంటారు దేవాలయాల్లో. మరి వేదము ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రులు బ్రహ్మ విద్య ఏమంటుంది? నువ్వు అమృత పుత్రులు మీరు అంటున్నారు. మనమేమంటున్నాము? మేము పాపులము. ఈ చర్చిల్లో ఉండే చర్చియానిటీ, క్రిస్టియానిటీ కాదు, చర్చియానిటీ అంటారు దాన్ని. అక్కడ విన్నాం మనం, మేము పాపులము అంటారు. మేము గొర్రెలమని కూడా అంటారు వాళ్ళు. పాపులే కాదు అంటే మేము పాపులము గొర్రెలు అంటున్నారు. అందుకే నీతులు చెబుతున్న గొర్రెల వినవోయి తన పాఠం గుణపాఠం. పాస్టర్ రెడీగా ఉన్నాడు మిమ్మల్ని కట్ చేయడానికి. ఎందుకు? గొర్రె అనేది కషాయవాడినే నమ్ముతుందంట. తనకు మేత పెట్టి తన బాగోగులు చూసేవాడిని గొర్రె నమ్మదు. అందుకే ఈ గొర్రెలు భగవాన్ శ్రీకృష్ణ చెప్పినటువంటి ఈ జగత్తంతటికి జీవన విధానాన్ని, ఈ సంస్కృతిని, మీ అల్టిమేట్ మానవ జన్మ అత్యుత్తమైన స్థితిని చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సంపదని మనం ఎంత చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. అందువలన నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ అంటే మీరు ధర్మబద్ధంగా సత్కర్మలు చేస్తూ మీ కర్మ చేయడంలో మీకు స్వేచ్ఛ పూర్తిగా ఉంది. దాని రిజల్ట్ ని ఈశ్వరుని భగవంతుని విడిచిపెట్టడమే నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్. ఇక్కడతో ఈ నిమిత్త మాత్రం భవ అనేది మనము చేశాం. తరువాత ఏమంటున్నారు భగవాన్? ఏం చెప్తున్నారు? ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ. కర్ణం తథాన్యానపి యోధ వీరాన్. కర్ణం తథాన్యానపి యోధ వీరాన్. కర్ణం తథాన్యానపి యోధ వీరాన్. మయా హతాస్త్వం జహిమా వ్యతిష్ఠా. మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ఠాః. మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ఠాః. యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్.
युध्यस्वजेतासि रणे सपत्नान् युध्यस्वजेतासि रणे सपत्नान् ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్. द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान् द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान् మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్టా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. मया हतां स्वं जहिमा व्यतिष्ठाः युध्यस्वजेतासि रणे सपत्नान् मया हतां स्वं जहिमा व्यतिष्ठाः युध्यस्वजेतासि रणे सपत्नान्. ఉత్తమం. ఎప్పుడైతే అర్జునుడు ఇంతకీ నువ్వెవరు, నీ ప్రవృత్తి ఏమిటి, మనం ఎక్కడైనా కొత్త వాళ్ళు కలిస్తే ఎవరయ్యా నువ్వు, ఏం చేస్తుంటావు అంటారు అమ్మగారు. అదే విధంగా నీ చేసిన ప్రవృత్తి అయితే ఏమి నాకైతే న్యాయంగా అనిపించట్లేదు, ఇది మంచిగా లేదు, కాబట్టి ఇంతకీ నీవు ఎవరు, నీ ప్రవృత్తి ఏమిటని అడిగాడు కదా అర్జునుడు. అప్పుడు 32వ శ్లోకము నుండి 34వ శ్లోకం వరకు భగవాన్ సమాధానం చెప్పారనమాట. ఏంటి? ద్రోణుడు, భీష్ముడు, సైంధవుడు, జయద్రథుడు అంటే సైంధవుడు, కర్ణుడు, ఇలా ఇరువైపులో ఉన్నటువంటి యోధులు, వీరులందరూ నేను ముందే చంపాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే వారి ప్రారబ్ధ కర్మ ముగిసింది, వారి యొక్క మరణించి తీరాలి. ఎందుకు? ఒక్కసారి చాలా విశ్వ పరిస్థితులు ఉంటుంది. ఎందుకు? మన దగ్గరలో అనారోగ్యం ముంచుకొచ్చి మన యొక్క పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అంటే డాక్టర్లు కూడా టెర్మినల్ కేసు అంటారు ఒక్కొక్కసారి మనకి. అందువలన మనం అంతిమ గడిలో ఉండేటప్పుడు మనం ఏమంటాము, ఆల్రెడీ డాక్టర్ తెలుసు ఇది కేవలము ఊపిరి ఏదో నడుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆల్రెడీ దే ఆర్ గాన్ అని డాక్టర్ స్పష్టంగా తెలుసు. అదే విధంగా కృష్ణ పరమాత్మ ఏంటి? ఈ జగత్తుకే ఒక డాక్టర్. ఆయన ఈ భవరోగానికి నిదయే సర్వ విద్యానా విషజే భవరోగిన, ఈ భవరోగానికి బిషక్ అంటే డాక్టర్ లాంటి వాడు అన్నమాట. అందువలన కృష్ణ పరమాత్మకి వీళ్ళందరూ కూడా టెర్మినల్ కేసెస్, వెంటిలేటర్లో ఉన్నారు అర్జున, వీళ్ళందరూ వెంటిలేటర్లో ఉన్నారు. కాబట్టి ఏ క్షణంలో పైపు లాగేస్తే ఒక్కసారి అవుట్. ఈ పైపు లాగడం ఒక్కటే మిగిలింది, ఇంకా వాళ్ళు బ్రతికి బట్ట కట్టేది ఏమి లేదు, వెంటిలేటర్లో జీవిస్తున్నారు పాపం. కాబట్టి ఎప్పుడైతే పైపు ఇలాగ తప్పించామో వీళ్ళందరూ అవుట్ అయిపోతారు. కాబట్టి ఈ డోంట్ బి ఫియర్, నువ్వేం భయపడక్కర్లేదు. నేను గెలుస్తానా లేకపోతే వాళ్ళు మనం గెలుస్తారా, ఇలాంటి భయాలన్నీ పక్కన పెట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తున్నాడు. మిగతా వివరణ రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.